తిరుమలలోని లడ్డూ కౌంటర్లను బూందీపోటును టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భక్తులకు లడ్డూల జారీ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. సిబ్బంది పనితీరు, లడ్డూ బరువుని బిఆర్ నాయుడు పరీక్షించారు. లడ్డూ నాణ్యతపై పలువురు భక్తులతో మాట్లాడిన టీటీడీ చైర్మన్ వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, అలాగే 8,000 కళ్యాణోత్సవం లడ్డూలు విక్రయిస్తున్నారని ఆయన చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లడ్డూల సంఖ్య మరింత పెంచుతామన్నారు. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేయడం విశేషం. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ లడ్డూ కౌంటర్లన్నీ కూడా సందర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా అనుగుణంగా పరిశీలించాను. 100% సంతృప్తిగా ఉంది. రోజుకు 4 లక్షల చిన్న లడ్డూలు, ఒక 7,000 పెద్ద లడ్డూలు విక్రయిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశికి మరింత పెరిగే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా మన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాత్రింబవళ్ళు శ్రమించి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. లడ్డు క్వాలిటీ బాగుంది, లడ్డు వాసన బాగుంది. ఈ లైన్ లో కూడా ఎక్కువసేపు నిలబడకుండా నెంబర్ ఆఫ్ కౌంటర్స్ పెంచారు. మాకు అంతా సౌకర్యంగా ఉంది అని చెప్పి భక్తులు సంతృప్తి వ్యక్తం చేయాలి. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మెరుగుపరిచి ఎక్కువ లడ్డూలు తయారు చేసేదానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పి యావత్ భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. కొన్ని బయట కూడా కొన్ని కౌంటర్లు పెట్టడం, ఇవన్నీ కూడా ఎక్కువసేపు లైన్ లో నిలబడకుండా తొందరగా అందజేసే రకంగా మనం చర్యలు చేపడతాం. దానికి అనుగుణంగా ఈ రోజు వచ్చి నేను సడన్ గా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.